హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే పజిల్ ఇది. 8 సింగర్స్ సీమా, విశాల్, కనిక, విజయ్, రాజీవ్, అభయ్, మిత్ర అండ్ శైలు ఆర్ గోయింగ్ టు పర్ఫార్మ్ ఎ మ్యూజిక్ కాన్సర్ట్ హెల్డ్ ఇన్ డిఫరెంట్ సిటీస్, ముంబై, భోపాల్ అండ్ సో సిటీస్ ఇచ్చారు. మనకి 8 సింగర్స్ ఉన్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క రోజు వాళ్ళ పర్ఫార్మెన్స్ అండ్ మ్యూజిక్ పర్ఫార్మెన్స్ అనేది ఉంటుంది అండ్ ఒక్కొక్కరిది ఒక్కొక్క సిటీలో ఉంటుంది. సో డిఫరెంట్ సిటీస్ కూడా మనకి ఇచ్చారు. నెక్స్ట్, the concerts will be held in the month of July, August, September, October, either on 5th or 8th of a month. Only one concert will held in each day. సో అంటే ఇక్కడ అర్థం ఏంటి, మనకి ఈ 8 మెంబర్స్ ఉన్నారు కదా, ఆ 8 మెంబర్స్ తాలూకా పర్ఫార్మెన్సెస్ అనేవి 4 months లో జరుగుతున్నాయి. జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ అండ్ అక్టోబర్ 4 months లో జరుగుతున్నాయి. అండ్ 5th or 8th డేట్లు అంటే ప్రతి మంత్ లో కూడా, అంటే జూలైలో 5th and 8th జరుగుతున్నాయి, ఆగస్ట్ లో 5th and 8th, అలా మంత్ కి 2 days, 5th ఒకటి 8th ఒకటి, అలా 4 months కాబట్టి 2 days కాబట్టి టోటల్ 8 members కి జరుగుతున్నాయి. సో దానికి కోసం మనకి హింట్స్ ఇచ్చారు. ఆ హింట్స్ యూస్ చేసుకొని మనం ఎవరు ఏ రోజు అన్నది ఫైండ్ అవుట్ చేసుకుందాం. సో 4 months కాబట్టి మంత్స్ ఫస్ట్ రాసేసుకుందాం. సో చూడండి, మనకున్న మంత్స్ ఏంటి, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్. సో అగైన్ అందులో మళ్ళీ డిఫరెంట్ డేట్స్ ఉన్నాయి మనకి. 5 ఒకటి 8 ఒకటి, 5 8, 2 dates కదా, 5 8 అగైన్ 5 8, ఒక్కొక్క మంత్ లో 2 days. సో అదే 4 months ఉన్నాయి కదా, ఏ మంత్ కి ఎన్ని డేస్ ఉన్నాయో కూడా రాసుకుందాం, మేబీ మనకి యూజ్ అవ్వచ్చు. జూలైలో మనకి ఎన్ని డేస్ ఉంటాయి, 31 days ఉంటాయి. ఆగస్ట్ లో 31 days, సెప్టెంబర్ లో 30, అక్టోబర్ లో 31 days. సో ఇది రాసుకున్నాం. నెక్స్ట్ హింట్స్ చూద్దాం. హింట్స్ చూస్తే సీమా విల్ పర్ఫార్మ్ ఇన్ గోవా ఇన్ సెప్టెంబర్. సెప్టెంబర్ లో సీమా పర్ఫార్మ్ చేస్తుంది అండ్ గోవాలో. సో సెప్టెంబర్ లో అని తెలుసు కాబట్టి సెప్టెంబర్ లో మనకి 2 dates ఉన్నాయి కదా, అయితే 5th అయినా అవ్వాలి లేకపోతే 8 అయినా అవ్వాలి. సో మనం వెంటనే వేసుకోలేం కాబట్టి పక్కన రాసుకుందాం, సెప్టెంబర్ సీమా గోవా అని చెప్పి పక్కన రాసుకుందాం. లేదంటే 2 possibilities వేసుకోండి, ఏదైనా మన ఇష్టమే. 2 dates ఉన్నాయి కాబట్టి 2 possibilities వస్తాయి, అది కూడా ఈజీనే. సీమా అండ్ విశాల్ విల్ పర్ఫార్మ్ అట్ ఎ గ్యాప్ ఆఫ్ 3 persons. Concert in Mumbai, okay, at a gap of 3 persons, full stop. Seema and Vishal will perform at a gap of 3 persons. అయితే Seema కి విశాల్ కి 3 persons గ్యాప్ ఉన్నారంట. ఇఫ్ సపోజ్ సీమా మనం 5 లో వేస్తే విశాల్ కి 3 persons గ్యాప్ ఇచ్చి కింద వేయడానికి అవ్వదు. 3 persons గ్యాప్ ఇచ్చి పైన వేస్తే జూలైలో వేయాలి. ఇఫ్ సపోజ్ సీమాని మనం 8th న వేస్తే జూలైలోనే 5 or 8 మనకి విశాల్ వస్తారు. సో విశాల్ మనకి ఎలా చూసుకున్నా జూలైలోనే వస్తున్నారు. సో జూలైలో విశాల్ వస్తారు. తర్వాత కాన్సర్ట్ ఇన్ ముంబై విల్ హెల్డ్ అట్ ఎ గ్యాప్ ఆఫ్ 1 person ఫ్రమ్ విశాల్. విశాల్ నుంచి 1 person గ్యాప్ లో మనకి ముంబైలో జరుగుతుంది. ఓకే. అభయ్ అండ్ విజయ్ విల్ పర్ఫార్మ్ ఇన్ కాన్సిక్యూటివ్ మంత్స్ బట్ నాట్ ఆన్ కాన్సిక్యూటివ్ టర్మ్స్. అంటే ఇక్కడ ఎవరెవరి నేమ్స్ ఇచ్చారు, అభయ్ అండ్ విజయ్. అభయ్ అండ్ విజయ్ ఇద్దరు కూడా పక్క పక్క మంత్స్ లోనే ఉండాలి, కానీ డేట్స్ పక్క పక్కన అవ్వకూడదు. అంటే ఒకళ్ళు 5 అయితే ఇంకొకరు 8 అవ్వాలి, అలాగా. Concerts in Bhopal and Delhi will be held at a gap of 1, but neither of them will held in October. భోపాల్, ఢిల్లీ ఒక్క రోజు గ్యాప్ లో, అదే 1 gap లో జరుగుతున్నాయి, కాకపోతే రెండు కూడా అక్టోబర్ లో కావడం లేదు అంట. సో మేబీ రిమైనింగ్ మంత్స్ లో అవుతుంటాయి. కాన్సర్ట్ ఇన్ పూణే విల్ బి హెల్డ్ జస్ట్ బిఫోర్ ద కాన్సర్ట్ ఇన్ ఆగ్రా. ఆగ్రా కంటే ముందు జస్ట్ బిఫోర్ పూణే ఉండాలి. శైలు విల్ పర్ఫార్మ్ ఇన్ జైపూర్ at a gap of 1 from Mitra. Number of concert held before Rajiv's concert will be twice as that of number of concert held after Kanika's concert. Okay. Rajiv will perform before Kanika but will not the first to perform. Rajiv ఏమో కనిక కంటే ముందే పర్ఫార్మ్ చేయాలి, కానీ అందరికంటే ఫస్ట్ కాదు అంటున్నారు. Mitra will perform either in Delhi or Mumbai. Abhay will not perform in Agra and Kanika will not perform in Surat. సో మనకి లాస్ట్ వరకు చూసుకుంటే మాక్సిమం అన్ని నెగటివ్ స్టేట్మెంట్స్ ఉన్నాయి. కొన్ని పాజిటివ్ ఉన్నప్పటికీ కూడా మనం డైరెక్ట్ గా వేసుకోవడానికి ఏమీ దొరకట్లేదు. సో ఇప్పుడు ఏం చేయాలి, సో పాసిబిలిటీస్ వేసి తీరాలి. పాసిబిలిటీస్ మినిమైజ్ చేసే అవకాశం ఉంటుందేమో, నేను మొత్తం చదివాను బట్ ఛాన్స్ లేదు, పాసిబిలిటీ వేసుకోవాలి. 2 possibilities వస్తాయి.
ఏంటా పాసిబిలిటీస్? ఫస్ట్ పాయింట్ సీమాని మనం సెప్టెంబర్ 5th లో ఒకసారి, సెప్టెంబర్ 8th లో ఒకసారి వేసుకోవాలి. సో నేను సెప్టెంబర్ 5th లో వేసి చూస్తున్నాను, ప్లేస్ సరిపోదు కాబట్టి మీరు సెప్టెంబర్ 8th లో కూడా వేయండి. సీమ గోవా. సో సీమాని గోవాలో సెప్టెంబర్ 5th వేయడం వల్ల విశాల్ ఎక్కడ వస్తారు? 3% గ్యాప్ అన్నారు కాబట్టి జూలై 5th విశాల్ వస్తారు. అంతేనా? సో సీమ విశాల్ మనకి అయిపోయారు. నెక్స్ట్ విశాల్ నుంచి గ్యాప్ లో ఉందని చెప్పాను కదా, చూడండి. కాన్సర్ట్ ఇన్ ముంబై విల్ బి హెల్డ్ ఎట్ ఎ గ్యాప్ ఆఫ్ 1 ఫ్రమ్ విశాల్. విశాల్ నుంచి 1 గ్యాప్ లో ముంబైలో జరుగుతుంది. సో ఇక్కడ ముంబై వస్తుంది. ముంబై. అభయ్ అండ్ విజయ్ విల్ పర్ఫార్మ్ ఇన్ కాన్సిక్యూటివ్ మంత్స్. అభయ్ అండ్ విజయ్ ఇద్దరు పక్క మంత్స్ లో చేయాలి. అండ్ కాన్సిక్యూటివ్ టర్న్స్ అయితే కాదు. సో కాన్సిక్యూటివ్ టర్న్స్ అంటే 8, 5 మనకి పక్కన వస్తున్నాయి కదా. సో 8, 5 కాదు. ఒకళ్ళు 8 అయితే ఇంకొకరు కూడా 8 అవ్వాలి, ఒకళ్ళు 5 అయితే ఇంకొకరు కూడా 5 అవ్వాలి. అలా ఉంటుంది వాళ్ళ ఛాన్స్. సో మనకి అలా వేసుకునే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. ఎందుకంటే జూలై, ఆగస్ట్ లో 8th డేట్ లో వేసుకోవచ్చు. అగైన్ సెప్టెంబర్, అక్టోబర్ లో కూడా 8th డేట్ లో మనం అభయ్ని, విజయ్ని వేసుకునే అవకాశాలు ఉన్నాయి. సో అది అలా పక్కన పెడదాం. Concerts in Bhopal will held at a gap of 1, but neither of them will be held in October. భోపాల్ ఢిల్లీ 1 గ్యాప్ లో ఉంటే 2 అక్టోబర్ లో ఉండవు. సో అక్టోబర్ తీసేస్తే మనకి 3 months ఉన్నాయి. 1 గ్యాప్ లో ఉండాలంట. ఏంటేంటి? ఢిల్లీ అండ్ భోపాల్. ఇఫ్ సపోజ్ జూలై 5th లో మీరు ఢిల్లీ గానీ భోపాల్ గానీ వేస్తే ఇంకొకటి వేయడానికి ఛాన్స్ లేదు. అగైన్ ఇంకెక్కడ వేసుకోవడానికి? జూలై 8th లో కనుక వేసుకుంటే ఢిల్లీ గానీ భోపాల్ గానీ అప్పుడు మనం ఆగస్ట్ 8th లో ఇంకొకటి వేసుకోవచ్చు. సో ఢిల్లీని, భోపాల్ని జూలై 8 అండ్ ఆగస్ట్ 8 లో వేసుకోవచ్చు. అగైన్ ఆగస్ట్ 8 అండ్ సెప్టెంబర్ 8 లో కూడా వేసుకోవచ్చు కదా ఢిల్లీని, భోపాల్ని. సో ఆగస్ట్ అండ్ సెప్టెంబర్ 8 లో కూడా మనం ఢిల్లీ ఆర్ భోపాల్ వేసుకోవచ్చు. అగైన్ ఇక్కడ మనకి ఇంకొక 2 పాసిబిలిటీస్ వస్తున్నాయి. నెక్స్ట్ కాన్సర్ట్ ఇన్ పూణే విల్ బి హెల్డ్ జస్ట్ బిఫోర్ ఆగ్రా. ఆగ్రా కంటే జస్ట్ బిఫోర్ పూణే ఉండాలి. సో మనకి అలాంటి ఛాన్సెస్ చాలా ఉన్నాయి. శైలు విల్ పర్ఫార్మ్ ఇన్ జైపూర్ అట్ ఎ గ్యాప్ ఆఫ్ 1 ఫ్రమ్ మిత్రా. మిత్రా నుంచి 1% గ్యాప్ లో జైపూర్ లో శైలు చేయాలి. సో ఎక్కడ ఛాన్సెస్ ఉన్నాయి మనకి? ఇది కూడా ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. నెంబర్ ఆఫ్ కాన్సర్ట్స్ ఇది చూద్దాం. నెంబర్ ఆఫ్ కాన్సర్ట్స్ హెల్డ్ బిఫోర్ రాజీవ్స్ కాన్సర్ట్ విల్ బి ట్వైస్ యాజ్ దట్ ఆఫ్ నెంబర్ ఆఫ్ కాన్సర్ట్ ఆఫ్టర్ కనిక. కనిక తర్వాత ఎంతమంది అయితే ఉంటారో అంతకి డబుల్ రాజీవ్ కి ముందు ఉండాలి. అండ్ రాజీవ్ ఏమో కనిక కంటే ముందు పర్ఫార్మ్ చేయాలి. అంతేనా? సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే రాజీవ్ని, కనికని ఎక్కడ వేసుకోవడానికి ఛాన్స్ ఉంది? రాజీవ్ కంటే పైన కనిక కంటే పైన రాజీవ్ ఉండాలి. అది ఒక పాయింట్. చూడండి, కనిక పైన రాజీవ్ ఉండాలి, ఇది ఒక పాయింట్. అండ్ దీంతో పాటుగా ఇంకేం చెప్పారు? కనిక కింద ఎంతమంది ఉంటారు అంటే కనిక తర్వాత ఎంతమంది వెళ్ళారో అంతమందికి డబుల్ రాజీవ్ కి ముందు వెళ్ళారంట. సో మనం మినిమం గా ఏం తీసుకోవచ్చు? కనిక తర్వాత ఒక పర్సన్ ని తీసుకొని రాజీవ్ కి ముందుగా 2 పర్సన్స్ ని తీసుకునే ఛాన్స్ ఉంది కదా. మినిమం గా మనం ఫస్ట్ వేసుకునే స్టెప్ ఇదే. సో కనిక తర్వాత ఒక పర్సన్ విడిచిపెట్టి ఇక్కడ నేను రాజీవ్ ని వేసుకుంటున్నాను. అప్పుడు రాజీవ్ కి ముందు 2 పర్సన్స్. కనిక తర్వాత ఉన్న వాళ్ళకి డబుల్ ఉంటారు కదా రాజీవ్ కి ముందు. సో కనిక తర్వాత ఒకరిని వేసుకున్నాను, దానికి డబుల్ అంటే 2 అవ్వాలి. సో అందుకనే రాజీవ్ కి ముందు 2ని విడిచిపెట్టుకున్నాను. ఓకేనా? మిత్రా విల్ పర్ఫార్మ్ ఎయిదర్ ఇన్ ఢిల్లీ ఆర్ ముంబై. మిత్రా ఏమో ఢిల్లీలో గానీ ముంబైలో గానీ పర్ఫార్మ్ చేయాలి. అండ్ మిత్రా కోసం ఇందాక ఒక పాయింట్ ఏంటి? మిత్రాకి 1 గ్యాప్ లో శైలు ఉండాలి. సో ఎక్కడ ఇప్పుడు మిత్రాన్ని ఇక్కడ పెట్టుకున్నా 1 గ్యాప్ లో పెట్టుకోవచ్చు, ఇక్కడ పెట్టుకున్న 1 గ్యాప్. మిత్రాన్ని ఎక్కడ పెట్టుకున్నా 1 గ్యాప్ లో శైలుని పెట్టుకోవడానికి ఛాన్స్ వస్తుంది. సో అలా ఉంచుదాం. అభయ్ విల్ నాట్ పర్ఫార్మ్ ఇన్ ఆగ్రా అండ్ కనిక విల్ నాట్ పర్ఫార్మ్ ఇన్ సూరత్. సో కనిక సూరత్ కాదు, కనిక మనకు తెలుసు తను సూరత్ కాదు. అండ్ అభయ్ ఏమో ఆగ్రా కాదు అన్నారు. సో అభయ్ ఆగ్రా కాదు. ఇంకా మనకి అభయ్ కోసం మనం రాసుకోలేదు. సో ఇప్పుడు అభయ్ని, విజయ్ని పెట్టుకోవడానికి ట్రై చేద్దాం. అభయ్ అండ్ విజయ్ చూసుకుంటే మనకి ఇక్కడ కూడా ఛాన్సెస్ వచ్చేలాగా ఉన్నాయి. అభయ్ అండ్ విజయ్ పక్క మంత్స్ లో ఉండాలి. అండ్ ఇంకేం చెప్పారు? కాన్సిక్యూటివ్ టర్న్స్ లో ఉండకూడదు అని చెప్పారు. సో అభయ్ని, విజయ్ని ఎలా వేసుకున్నా అయితే ఇద్దరు 5th డేట్ లో ఉండాలి, లేకపోతే ఇద్దరు 8th డేట్ లో ఉండాలి. ఎక్కడ వేసుకుంటే మనకు అవకాశం ఉంటుందో చూద్దాం. అన్ని చూసుకుంటే మనకి అన్ని 8s ఖాళీ వచ్చేసాయి కదా. 5 లో మనం అన్ని పెట్టేసాం. సో ఖచ్చితంగా వాళ్ళిద్దరు పక్క మంత్స్ 8s లో ఉంటారు. నెక్స్ట్ అంటే మనకి జూలై, ఆగస్ట్ లో ఉండొచ్చు, లేకపోతే ఆగస్ట్, సెప్టెంబర్ లో ఉండొచ్చు, లేకపోతే సెప్టెంబర్, అక్టోబర్ లో ఉండొచ్చు. 3 ఛాన్సెస్ వస్తున్నాయి కదా.
సో 3 ఛాన్స్ వచ్చేటప్పుడు అక్టోబర్ లో ఎవరో ఉండకూడదు అని ఇందాక అన్నారు కదా, అందులో వీళ్ళు ఎవరైనా ఉన్నారా? భోపాల్ ఢిల్లీ అక్టోబర్ లో ఉండకూడదు అన్నారు. సో ఓకే, నో ప్రాబ్లం. ఇప్పుడు ఏం చేద్దాం, అభయ్ని విజయ్ని వేద్దామా, లేక ఇంకెవరు ఉన్నారు? మిత్ర అండ్ శైలు ఉన్నారు. సో ఇద్దరిది ఒకటే గ్యాప్, సింగిల్ గ్యాప్ లో ఉండాలి. సో పాసిబిలిటీస్ వేయాలి తప్పదు, ఎందుకంటే మనకి అభయ్ అండ్ విజయ్ కి 8th లో ఉండాలి, ఇద్దరు 8th లో ఉండాలి. అండ్ మనకి మిగిలింది మిత్ర అండ్ సీమ కూడా ఇద్దరు 8th లో ఉండాలి. సో మనకి మిగిలిపోయినవన్నీ కూడా 8s కాబట్టి పాసిబిలిటీస్ వేసుకోవాలి. ఎక్కడ వేసుకుందాం అంటే, నేను ఫస్ట్ ఇలా వేసుకుంటున్నాను, మీరు నచ్చేలాగా వేసుకోండి. ఇక్కడ నేను శైలు వేసుకుంటున్నాను. సో ఇక్కడ శైలు వేసుకుంటే మిత్ర వచ్చేసి మనకి ఇక్కడ వస్తుంది మిత్ర. అక్కడ శైలు వేసుకుంటే ఇక్కడ మిత్ర వస్తుంది. అండ్ శైలుది ఏ ఊరో మనకి ఇచ్చేసారు. శైలు పర్ఫార్మ్ ఇన్ జైపూర్. సో ఇక్కడ జైపూర్ వస్తుంది. సో జైపూర్ కాబట్టి నేను ఇక్కడ వేసేసుకున్నాను. తర్వాత ఇంకా మిగిలిపోయింది అభయ్ అండ్ విజయ్. సో అభయ్ అండ్ విజయ్ ఇద్దరిని వేసుకోవాలి, బట్ వాళ్ళిద్దరిని కాన్సిక్యూటివ్ టర్న్స్ లో ఉండకూడదు అన్నారు, కానీ అభయ్ ఎక్కడ వేయాలి, విజయ్ ఎక్కడ వేయాలి అని క్లారిటీ లేదు. సో అభయ్ విజయ్ నేను ఇలా రాసుకుంటున్నా, అంటే ఇద్దరిలో ఎవరు ఎక్కడో తెలియదు కాబట్టి. నెక్స్ట్ ఇంకేం విడిచిపెట్టేసాం? భోపాల్ ఢిల్లీ రెండు ఒక గ్యాప్ లో ఉండాలి అండ్ అక్టోబర్ లో ఉండకూడదు. సో అక్టోబర్ విడిచిపెట్టేస్తే మనకి సింగిల్ గ్యాప్ లో ఉండేది మిత్ర అండ్ ఆగస్ట్ 8 అండ్ సెప్టెంబర్ 8 మనకి మిగిలాయి భోపాల్ కి ఢిల్లీకి. సో ఆగస్ట్ 8 సెప్టెంబర్ 8 చూసుకుందాం. మిత్ర కోసం మనకు ఒక పాయింట్ ఇచ్చారు చూడండి. మిత్ర ఏమో ఢిల్లీ కాదు ముంబై కాదు అన్నారు, బట్ మనకున్న ఛాన్స్ ఢిల్లీని భోపాల్ ని వేసుకోవడానికి 2 ఛాన్సెస్. మిత్ర ఢిల్లీ కాదు అని చెప్పేశారు. సో ఆబ్వియస్లీ మిత్ర దగ్గర మనకి భోపాల్ వస్తుంది, ఇక్కడ ఢిల్లీ వస్తుంది. వేసేసుకున్నాం కదా. ఇప్పుడు లాస్ట్ పాయింట్ ఏంటి చూడండి, లాస్ట్ పాయింట్ కాదు, ఆగ్రా కోసం ఒక పాయింట్ ఇచ్చారు చూడండి. పూణే విల్ బి హెల్డ్ బిఫోర్ ఆగ్రా, జస్ట్ బిఫోర్ ఆగ్రా. ఆగ్రాకి జస్ట్ బిఫోర్ పూణే ఉండాలి. సో జస్ట్ బిఫోర్ అంటే రెండు పక్క ప్లేసెస్ మనకి ఖాళీ ఉన్నది ఇక్కడ ఒక్క దగ్గరే. సో ఇక్కడ ఆగ్రా వేసుకుంటాం, ఇక్కడ పూణే వేసుకుంటాం. ఇంకా మిగిలిపోయిన సిటీ ఏంటి, సూరత్ ఏనా. సో సూరత్ మిగిలిపోయింది ఒకటే కాబట్టి పైన సూరత్ వస్తుంది, అంతేనా. సో మాక్సిమం అన్ని వచ్చేసాయి. ఒకసారి పాయింట్స్ అన్ని చూసుకుందాం. మనకి అభయ్ అండ్ విజయ్ ది క్లియర్ గా రాలేదు, అది అలానే ఉంటుందా లేక వస్తుందా అనేది ఒకసారి పాయింట్స్ ఫస్ట్ నుంచి చెక్ చేసుకుందాం. సీమా విల్ పర్ఫార్మ్ ఇన్ గోవా ఇన్ సెప్టెంబర్ లో సీమాని గోవాలో వేసేసుకున్నాం. అండ్ విశాల్ ఏమో 3 గ్యాప్ లో ఉన్నారు, ఓకే. కాన్సర్ట్ ఇన్ ముంబై విల్ బి హెల్డ్ ఎట్ 1 ఫ్రమ్ విశాల్, అది వేసేసుకున్నాం. అభయ్ అండ్ విజయ్ పర్ఫార్మ్ ఇన్ కాన్సిక్యూటివ్ టర్న్స్, ఓకే. కాన్సర్ట్స్ ఇన్ భోపాల్ అండ్ ఢిల్లీ విల్ బి హెల్డ్ ఎట్ ఎ గ్యాప్ ఆఫ్ 1, నైదర్ ఆఫ్ దెమ్ విల్, ఓకే, అది కూడా వేసేసాం. Concert in Pune will be held just before Agra. Shailu will perform in Jaipur at a gap of 1 from Mitra. Number of concerts held before Rajiv's concert will be twice as that of number of concerts held after Kanika's concert. Okay. Rajiv will perform before Kanika, but will not the first to perform. Adi kuda okay. Mitra will perform either in Delhi or Mumbai. Mitra Delhi. ఓకే, మిత్ర విల్ పర్ఫార్మ్ ఎయిదర్ ఇన్ ఢిల్లీ అన్నారా. సో ఆబ్వియస్ మనం ఇక్కడ రివర్స్ లో వేసుకున్నాం, నేను నాట్ అనుకున్నా. సో ఇక్కడ ఎయిదర్ ఇన్ ఢిల్లీ ఆర్ అన్నారు కాబట్టి ఇక్కడ మనకి ఢిల్లీ వస్తుంది, ఇక్కడ భోపాల్ వస్తుంది. ఢిల్లీలో గానీ ముంబైలో గానీ అన్నారు. సో ఇక్కడ మనకి వేసుకునే ఛాన్సెస్ ఏమున్నాయి, ఢిల్లీ భోపాల్ ఉన్నాయి. సో ఢిల్లీ ఇక్కడ ఫిక్స్ చేసేసి ఇక్కడ భోపాల్ వేసుకుందాం. అభయ్ విల్ నాట్ పర్ఫార్మ్ ఇన్ ఆగ్రా. అభయ్ ఏమో ఆగ్రాలో, ఓకే, ఈ పాయింట్ చూడండి, అభయ్ ఏమో ఆగ్రాలో పర్ఫార్మ్ చేయట్లేదు అంట. సో మనకి అభయ్ విజయ్ ఇద్దరి చూసుకుంటే ఒక దగ్గర భోపాల్ ఒక దగ్గర ఆగ్రా వచ్చింది. ఆగ్రా దగ్గర అభయ్ ఉండకూడదు. సో ఆగ్రా దగ్గర అభయ్ ఉండకూడదు అంటే ఆబ్వియస్లీ విజయ్ ఉండాలి. సో ఆగ్రా దగ్గర విజయ్ వస్తారు. అండ్ ఇంకేం మిగిలింది, భోపాల్ దగ్గర అభయ్ వస్తారు. ఇది మన పజిల్. సో పాయింట్స్ అన్ని సరిపోయాయి కాబట్టి ఇదే మన ఆన్సర్. సో దీనిపైన ఎలాంటి క్వశ్చన్స్ ఇచ్చినా మనం చేయగలుగుతాం. మాక్సిమం ఏ మంత్ లో ఏ డేట్ లో ఎవరు ఎక్కడికి వెళ్ళారు, ఇచ్చిన 5 క్వశ్చన్స్ కూడా అవే ఉంటాయి. సో మనకి ఆన్సర్ పజిల్ అరేంజ్మెంట్ వచ్చేస్తే మనం ఆన్సర్స్ ఆబ్వియస్లీ చేసుకోవచ్చు. ఓకేనా, ఓకే దెన్ బై.